హాయ్ ఫ్రెండ్స్, శ్రావణ మాస ప్రారంభ శుభాకాంక్షలు అందరికీ. శ్రావణ మాసం అంటే అంతా మహిళల సందడేనండి. శ్రావణంలో వచ్చే మంగళవార గౌరీ పూజలే కానివ్వండి, వరలక్ష్మి వ్రతమే కానివ్వండి, శుక్రవారమే కానివ్వండి, పండగల మాసం అంటే సరిపోతుంది. మరి ఈ మాసంలో ఈ వరలక్ష్మి వ్రతము ముఖ్యంగా మనకి ఏ వారమైనా చేసుకుంటారు చాలా మంది. బట్ ఈ సంవత్సరంలో ఈ 2026 సంవత్సరంలో మాత్రము 21వ తారీఖు అధిక మాసం రావడం వల్ల కొంచెం వెనక్కి వెళ్ళిపోయి మన పండుగలు అన్నీ కూడాను. సో 21వ తారీఖు వరలక్ష్మి వ్రతం, కానీ కొంతమంది వీలు కాని వాళ్ళు రేపు కూడా చేసుకుంటున్నారు. మరి ఈ వరలక్ష్మి వ్రతాన్ని రేపు చేసుకునే వాళ్లకు ఏమేమి వస్తువులు ఉండాలి, ముందు రోజే సమకూర్చుకోవాలి అని చెప్పడానికి మాత్రమే నా ఈ చురు ప్రయత్నం. ఎందుకంటే ఇంత హడావిడి యుగంలో మనం ఉన్నాము. పూజ ముందర కూర్చొని కూడా మనము ఎన్నోసార్లు లేవాల్సి వస్తుంది. అంతెందుకండి, నాకు అలాగే జరుగుతుంది. అందుకనే మా ఫ్రెండ్స్ అడగడం వల్ల కూడా ఈ వీడియో మీ గురించి తప్పకుండా చేద్దాము అని చెప్పి నా ఈ చిరు ప్రయత్నం. ముందు మనకు కావాల్సిన ముఖ్యంగా అమ్మవారి ఫోటో. కలశం పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు వెండి చెంబే కానీ రాగి చెంబే కానీ పెట్టుకోవాలి. అలాగే కింద పోయడానికి ఒక జాకెట్ ముక్క, అంటే మనము పీట మీద కానీ ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ జాకెట్ని గుడ్డ ముక్కను పరిచి దాంట్లో బియ్యం పోసి కలశావాహన చేసుకోవాలి. ఆ కలశంలో మరికొంతమంది అయితే మనకి అమ్మవారిని కూడా పెడతారు రెడీగా. ఇక్కడ చూడండి, అలాగే కలశంలో పెట్టడానికి ఇది టెంకాయ అమ్మవారిని పెట్టుకోవాలి కింద. అలాగే ఇక్కడ గుడ్డ పైనుంచి పూలు అవన్నీ కూడా పెట్టుకొని కూడా అది నేను మరో వీడియోలో కలశం పైన నిలుపుకోవడానికి. కొంతమంది కలశం పెట్టి ఆ టెంకాయ మీద ఈ అమ్మవారి ఈ ప్రతిమను కూడా పెట్టి పూజ చేసుకుంటారు. ఆభరణాలే కానివ్వండి, పట్టు చీరలే కానివ్వండి కట్టి రకరకాలుగా అలంకరించుకుంటారు. కలశం పెట్టాలి అనుకున్న వాళ్ళు, కలశం లేని వాళ్ళు మామూలుగా ఇలా ఫోటో పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. మరి ఇంకా ఇంపార్టెంట్ వస్తువులు మనకు కావాల్సినవి ఏమిటి అంటే, మనము అమ్మవారి దగ్గర పసుపుతో లక్ష్మీ అమ్మవారిని చేసుకోవడానికి తడి పసుపు తీసుకోవాలండి. తడి పసుపుని తీసుకొని అమ్మవారివి ఒకటి, గణేష్ది 2 కూడా చేయాలి. అలాగే మన దగ్గర అమ్మవారి చిన్నపాటి విగ్రహం ఉంటే వెండిది పెట్టుకోవచ్చు. అలాగే వెండి కాయిన్, మీ దగ్గర ఏమైనా కొత్త నోట్లు కానీ కాయిన్స్ కానీ ఉంటే అవి కూడా పక్కన పెట్టి పూజ చేసుకోవచ్చు. మరి ఇంకా కావాల్సిన ఏంటంటే ఈ తడి పసుపుతోని మనం ఈ తోరాలు పోసుకోవడము అన్నమాట. 2 మాత్రం కంపల్సరీ పోసుకోవాలి. 9 పొరలు కానీ 3 పొరలు అయితే కంపల్సరీ ఉండాలి. వాటికి పసుపు రాసి రెడీగా పెట్టుకోవడం చాలా అవసరం. అలాగే మనకు కావాల్సింది, దీనికి మనం వాడే దారము ఇదండి. ఈ దారం పెట్టుకోవాలి రెడీగా మనము. అలాగే ఈ పత్తి తీసుకున్నప్పుడు కాటన్తోనే మనం ఈ వస్త్రాలు చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇలాంటివన్నీ మనం మర్చిపోతూ ఉంటాము. తమలపాకులు, మామిడాకులతో పాటు వస్త్రాలను చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇంకపోతే సామాగ్రి కావాల్సింది మనకేంటంటే, ఇప్పుడే చెప్పాను, టెంకాయతో పాటు పళ్ళు, పువ్వులు, అలాగే అమ్మవారికి పెట్టిన పువ్వుల మాల, మనకి అమ్మవారికి పెట్టే తాంబూలము, ఇక్కడ ఈ నల్ల ఒక్కలు, పసుపు కుంకుమ ప్యాకెట్, అరటిపండు. మరి కావలసిన సామాగ్రి చూసుకుంటే 2 వెండి గ్లాసులు, ఒకటి మనము ఆచమనం చేయడానికి, మరొకటి కలశం పెట్టుకోవడానికి. అంటే కలశావాహన చేస్తున్నప్పుడు కలశంతో పాటు ఇది కూడా మనం పెట్టుకుంటాం అన్నమాట. అలాగే ఇక్కడ మనకు చూసుకుంటే పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు ఇవి కంపల్సరీ పెట్టుకోవాలండి. అలాగే ఇక్కడ చూసుకుంటే మనము కర్పూరము ఆరతి వెలిగించడానికి ఇది తీసుకున్నాను. వెంకటేశ్వర స్వామిది, లక్ష్మీ అమ్మవారు కాబట్టి ఇది తీసుకున్నాను. అలాగే ఇక్కడ గంధము, పసుపు, తడి పసుపు మనము ముత్తైదువులకు ఇవ్వడానికి కూడా పనికొస్తుంది. అలాగే అలా అమ్మవారిని చేసుకోవడానికి కూడా మనకు పనికొస్తుంది. సో ఇక్కడ మనము ఇది ఉద్ధరిణి అంటారండి. దీన్ని ఆచమనం చేసుకోవడానికి ఇది మనం ఎక్కడ దొరకదు. మనకు ఏంటంటే కూర్చున్న తర్వాత గుర్తొస్తుంది. వాటన్నిటికీ మనం పూజ మించి లేవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ముందే మనం రెడీగా పెట్టుకుంటే మంచిది. ఇంకా మీరు ఏ పిండి వంటలు చేసినా చేయకపోయినా ఇవి మాత్రం కంపల్సరీ రెడీగా పెట్టుకోవాలండి. అదేనండి, శనగలను నానేసి శనగల తాంబూలం అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. అలాగే తాంబూలాలు ఇచ్చుకోవడానికి కూడా పనికొస్తుంది సాయంత్రం పూట. అలాగే వడపప్పు, పానకం ఈ 2 కంపల్సరీ పెట్టుకోవాలండి. తప్పకుండా అమ్మవారికి మీరు ఏ పిండి వంటలు చేసినా చేయకపోయినా పర్వాలేదు. ఇది పంచామృతం. పంచామృతం అంటే మనకు తెలుసు, పాలు, పెరుగు, నెయ్యి, ఆవు నెయ్యి వేస్తాము. అలాగే తేనె, పంచదార, ఈ 5 పంచ అమృతం. అంత అమృతంలాగానే ఉంటుందండి. ఆ పంచామృతమును కూడా నైవేద్యానికి తీసుకొస్తాం మనము. సో ఈ 5 కూడా పెట్టుకొని, టెంకాయను మనము ఒకటి కలశానికి వాడతాము, కలశం పెట్టుకోవాలనుకున్న వాళ్ళు. లేదు అంటే ఒకటి మనము అమ్మవారికి ప్రసాదంగా కొట్టడానికి కూడా టెంకాయని వాడతాం. ఆరతి ఇవ్వడానికి చిన్న ఆరతి పళ్ళెము ఇది పెట్టుకోవాలి. అలాగే గంట
ఆరతి ఇచ్చేటప్పుడు గంట మోగిస్తాం కాబట్టి అది. ఇక మనకు దీపము అగరబత్తులు ఎలాగూ ఉంటాయి. అగరబత్తులు రెడీగా పెట్టుకోవాలి. అలాగే అగరబత్తులు పెట్టడానికి అగరబత్తి స్టాండ్ కూడా రెడీగా పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకొని అన్ని పూజ ఎలా చేసుకోవాలి అంటే, మనకి పూజకి పూజా పుస్తకం దొరుకుతుంది. వరలక్ష్మి అమ్మవారి పూజా పుస్తకం, అందులో చదువుకోవచ్చు. అంతా కాకపోతే మనం ఎంచక్క పూజకి మన మొబైల్ ఫోన్స్లో కానివ్వండి, మీకు టీవీలో కానివ్వండి, ఎక్కడైనా వరలక్ష్మి వ్రత పూజా విధానం పూజ అని జస్ట్ క్లిక్ చేస్తే మీకు మొత్తం వస్తుంది. అన్నీ ఇలా రెడీగా పెట్టుకొని మీరు పూజను స్టార్ట్ చేసి అంతో చక్కగా మీరు పూజను పూర్తిగా నిర్వహించుకోవచ్చు. ఇంకేముందండి, అన్నీ రెడీగా పెట్టుకున్నాక చక్కగా అమ్మవారికి దీపము వెలిగించాలి. ఈ దీపం వెలిగించే ముందు మాత్రము మన ఇంట్లో యథావిధిగా చేసుకునే రోజువారి పూజ ఆ దగ్గర ముందు దీపం వెలిగించిన తర్వాతే అమ్మవారి దగ్గర దీపం వెలిగించాలి. దీపం వెలిగించగానే దీపానికి 3 వైపులా మీరు కుంకుమను పెట్టాలి. అలాగే పక్కన పువ్వులు అనేటివి, ఎందుకంటే దీపం కూడా లక్ష్మీ అమ్మవారితో సమానం కాబట్టి ఆ పువ్వులను కూడా పెట్టాలి. తర్వాత అగరబత్తి వెలిగించి పక్కన చెప్పినట్టుగాను అగరబత్తి స్టాండ్లో అమ్మవారికి అగరబత్తిని చూపించి అక్కడ పెట్టడం జరుగుతుంది అన్నమాట. అమ్మవారికి పెట్టినటువంటి ప్రసాదాలలో మాత్రం అండి, నిజంగా చెప్పాలి అంటే ఓపిక ఉన్నవాళ్ళు, చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రము మనకి క్షీరాన్నము, అంటే బెల్లంతోనే బెల్లం పరవాన్నాన్ని చేయొచ్చు. అది కూడా నేను వీడియో పెడతాను మీకు. బెల్లం పరవాన్నం ఒకటి, అలాగే మనకి ముఖ్యంగా పులిహార, వడలు చేసుకునే వాళ్ళు వడలు కూడా చేసుకుంటారు. పూర్ణాలు అండి, శనగ పూర్ణం వేసి తోపు పిండి పెట్టి చక్కగా పూర్ణాలు. సో పూర్ణాలు, పులిహార, వడపప్పు, పానకము, అలాగే మనకి ఇప్పుడు చెప్పినట్టుగాను వడలు, ఇవి చేసుకుని అమ్మవారికి ప్రసాదం ఇవ్వచ్చు. ఒక ముత్తైదువను పిలుచుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రము ఒక ముత్తైదువను పిలిచి ఆవిడకి భోజనంతో పాటు చీర పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు. వాయనం ఒక 9 పూర్ణాలను చేస్తే వాయనం కూడా ఇచ్చుకోవచ్చు. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అని ఆవిడ చెప్తారు. నా వాయనాన్ని తీసుకున్న దానికి వచ్చినది ఎవరమ్మా? నేనే వరలక్ష్మిని అని అంటారు. కోరితినమ్మ వరము అంటే ఆ ముత్తైదువ మనకు ఇస్తినమ్మ వరము అంటుంది. ఇలా 3 సార్లు చెప్పాలి, మనం అనడము కానీ వాళ్ళు చెప్పడము కానీ. సో దీంతో మనకు అమ్మవారికి భోజనం పెట్టి పూజ చేసుకోవడము అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఇంకా దీనికి ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే కామెంట్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం ద ఫస్ట్ వీక్, అండ్ ఆఫ్ కోర్స్ ముందు వచ్చే వరలక్ష్మి వ్రతం 21వ తారీఖుది కూడాను. థ్యాంక్ యూ.